అపరాధంగా తను చెప్పడం జరిగింది. కావాలని చేసిందిగా అభివర్ణించారు. అదే జగన్మోహన్ రెడ్డిపై కూడా దేశద్రోహం కేసు పెట్టాలి అంటూ కూడా ఆమె చెప్పారు. అయితే 1,00,000 మందిని చంపవలసిన అవసరం ఎవరికుంది? 1,00,000 మందిని జలసమాధి చేయవలసిన అవసరం రాజకీయ పార్టీలకు నిజంగానే ఉంటుందా? గఫర్ గారు ఎంత రాజకీయ అయినా సరే చెప్పండి. స్వప్న గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్కారం గఫర్ గారు. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయంటే ప్రతి ఘటనను ఇప్పుడు బురద బాగా వచ్చింది గుడిమేరు నుంచి, రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు పూస్తున్నారు, బురద ఎత్తిపోసుకోవడమే జరుగుతుంది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 3 బోట్లు వచ్చినాయి, అది యథార్థం కళ్ళకు కనపడుతున్నాయి. ఈ 3 బోట్లు వచ్చి తగిలినప్పుడు కౌంటర్ వైట్స్ 2 విరిగిపోయినాయి, అది కూడా ఫోటోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బలమైనటువంటి ఐరన్ బోట్స్ నదుల్లో వదిలిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు ఇది తెలుగుదేశం వాళ్ళవి అనేసి కనకరావు గారు అంటారు, ఇది వైసీపీ వాళ్ళవి అనేసి ఆయన గురుస్వామి గారు అంటారు. పోలీసులు తేల్చలేరమ్మా, అది ఎవరివి, బోట్లో ఓనర్ ఎవరు అని తేల్చడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. ఆ తర్వాత రెండవది ఏమిటంటే ఈ బోట్లు ఇసుక రవాణాకు వాడుతున్నారు. ఇసుక రవాణా ఎవరు చేశారు? నందిగాం సురేష్ గారు చేశారనేది అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో. కాబట్టి ఆయనకు సంబంధం ఉందా లేదా తేలాలా. నా పాయింట్ ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసు వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రెజర్స్ కు లోను కాకుండా వాస్తవాలు బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే యాదృచ్ఛికంగా జరిగింది, యాదృచ్ఛికం కాదు అంటున్నాను నేను. ఇప్పుడు యాదృచ్ఛికం అయితే ఇంకో 100 బోట్లు వచ్చిండాలి కదా. 3 బోట్లు ఎందుకు వచ్చినాయి? 3 ఒకదానికొకటి ఎందుకు సంఖ్యలతో కట్టేశారు? ఆ 3 వచ్చేంత ఫోర్స్ గా తగిలేలాగా ఎట్లా వదిలినారు? కాబట్టి ఇది కుట్రనా నిర్లక్ష్యమా? నిర్లక్ష్యమైన శిక్షార్హమే. ఇప్పుడు రోడ్డు మీద నిర్లక్ష్యంగా ఎవడో బండి తోలితే యాక్సిడెంట్ అయితే ఆ నిర్లక్ష్యంగా తోలినాళ్ళే అనుకోలేం కదా. కాబట్టి రూల్స్ ప్రకారంగా బండి తోలాల. ఆ రకంగా రోడ్డు మీద బండి అడ్డగోలుగా తోలితే జైలుకు పోవాల్సిందే. ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే. అయితే కుట్రకోణం ఉందా లేదా అనేది ఇది టీడీపీ వాళ్ళ సర్టిఫికెటో లేకుంటే రాజకీయ వాళ్ళ సర్టిఫికెటో కాకుండా పోలీస్ హ్యాస్ టు డిక్లేర్ ఇన్వెస్టిగేషన్ ద్వారా, ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఫలానోళ్ళు ఇట్లా రకానికి చెప్పారు, ఫలానోళ్ళ స్టేట్మెంట్స్ ఇవి, కాబట్టి ఇది ఒక కుట్ర అని పోలీసు తేల్చినప్పుడు అది తప్పనిసరిగా కఠినాతి కఠినమైనటువంటి శిక్ష అర్హులవుతారు. ఎందుకంటే మా ఇక్కడ 1,00,000 మంది చంపుతారా? ఎవరు లెక్కేసుకుంటారు? ఇప్పుడు చనిపోయే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు లేదా ఎవరు లెక్కేసుకుంటారు? ఒక వరద ఉధృతంగా వస్తున్నప్పుడు ఆ వరదల్లో భారీ బోట్లను 3 కట్టి వదిలింటే అటువంటి వాళ్ళు దే షుడ్ బి బుక్డ్. వాళ్ళు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. కుట్ర కోణమే కనుకుంటే ఆ కుట్ర వెనకాల ఎవరున్నారో వాళ్ళు కూడా దోషులుగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి ఉపద్రవంలో పొరపాటున అనుకోకుండా అనుకోరాని సంఘటన కనుక జరిగి ఉంటే ఎవరు బాధ్యులమ్మా? ఎందుకంటే ఒకవైపు బుడిమేరు మొత్తం ప్రాంతాలు మునిగిపోయినాయి, రెండో వైపు బ్యారేజీకి ఏమన్నా అయితే అసలు ఏమన్నా ఊహ కూడా అర్థదు ఎంతమంది చచ్చిపోతారని. కాబట్టి ఇది ఎవరు చేసినప్పటికీ ఇది తప్పు. నిర్లక్ష్యంగా వదిలేసినా గాని వాళ్ళ నేరమే. ఆ తర్వాత కుట్ర కోణమే కనుక ఉంటే కఠినాతి కఠినమైనటువంటి శిక్షకు అర్హులవుతారు. అది నందిగాం సురేష, తలసల రఘురామ, ఇంకోటి. నేను వైసీపీ వాళ్ళని కూడా కోరేది ఏమిటంటే ఇది తెలుగుదేశం వాళ్ళది, ఇది వాళ్ళది నిలబడదు మీ వాదన. మీరు ఆ పద్ధతి కాదు. విచారణ జరపండి, ఎవరు తప్పు చేసినా తప్పే, వాళ్ళని తేల్చండి. మీరు అనవసరంగా మా మీద ఆరోపణ చేస్తున్నారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అని చెబితే వాళ్ళ మీద గౌరవం అని ఉండేది. అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కాలంలో ఏం జరిగిందో చూసినాం. గేట్లు ఎట్లా లేచిపోయినాయో, దర్శి ప్రాజెక్ట్ ఏమైంది, లేకపోతే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది,
అట్లాగే పులిచెంతలు ఇంత ముందు కొట్టుకొని పోయింది. కాబట్టి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఫలితం కనపడుతుంది మనకు. సరే, నేను ఆ వివరాల్లో పోను, ఎందుకంటే ఇంకా అవన్నీ చెప్పుకొని ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం. ఏమైనప్పటికీ బుడిమేరు సంఘటనకు బాధ్యులు ఎవరు, దాని మీద చర్చించవచ్చు. బుడిమేరు మునిగిపోవడానికి రియల్ ఎస్టేట్ కారణం ఎంత, అది కూడా చర్చించాలా. అయితే ఇప్పుడు కాదు, కాస్త ముందు ప్రజలు కుదుటపడిన తర్వాత దీని మీదంతా విచారణ జరపాలి. ఇప్పుడు ఈ 3 పడవలు కొట్టుకొని వచ్చి ఐరన్ పడవలు అవి మామూలుగా ఏదో చేపలు పట్టడానికి తయారు చేసుకున్న పడవలు కాదు. అసలు నన్ను అడిగితే ఒక చట్టం చేసి ఒక 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో నిషేధించాలి కృష్ణానదిలో. అది రాబోయే కాలం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బ్యారేజ్ ను కాపాడుకోవడం అనేది జాతి సంపద. అది బ్యారేజ్ కనుక పొరపాటున ఏమన్నా అయితే ఊహించని నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి బ్యారేజ్ రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చూడాల్సిందే. తెలుగుదేశం వాళ్ళు ఉత్తుత్త ఆరోపణలు కాదు, మీ చేతిలో పోలీసు ఉంది, మీరు పోలీసుతో నిగ్గు తేల్చి ఆధారాలు బయట పెట్టండి. వైసీపీ వాళ్ళు కూడా మీకు సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుపుకోవాలా, మాకు సంబంధం లేదు ఎవరో తేల్చండి అని చెప్పండి. అట్లా కాదు, మీకు సంబంధం ఉంటే ఎస్ మా వాడు పొరపాటు చేశాడు, మా తప్పు అని మీరే ముందుకు రండి. అట్లా కాకుండా ఊరికి బురద చల్లుకుంటూ ఎంతకాలం ప్రజల్ని ఈ రకంగా మనం ఈ డ్రామా నడిపిస్తుంటాం. ఇది చాలా తప్పు. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జరిగిన విద్రోహం మాత్రం చాలా పెద్ద విద్రోహం. అది విద్రోహం అవునా నిర్లక్ష్యంగా జరిగింది అనేది పోలీసు తేల్చాలా. ఆ 3 పడవల్ని ముందు సీజ్ చేసేయాలా. అవి ఎవరో పోలీసులు వచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి ఆ తర్వాత కుట్రకోణం కనుక ఆధారాలు దొరికితే ఎంత పెద్ద వాళ్ళైనా కఠినాది